వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అండ్ వ్యూస్. ఇక ఏదైతే మంత్రివర్గంలో చోటు దక్కని వాళ్ళు ఎవరైతే ఉంటే ఉన్నారో వాళ్ళు నిజంగా తిరుగుబాటు ఎగరవేస్తారా? రఘునందన్ గారు చెప్పినట్లు కదా, కానీ సమయం తీసుకొని వాళ్ళంతా కూడా తిరుగుబాటు ఖచ్చితంగా ఎగరవేస్తారని చెప్పేసి రఘునందన్ గారు చెప్తూ నిజంగా అలాంటి పరిస్థితి ఉంటుందా టీఆర్ఎస్ పార్టీలో? అసలు నిజంగా కూడా తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి ఏ పార్టీ రాజకీయ నాయకుడైనా మంచి మనసున్న రాజకీయ నాయకులు ఏం మాట్లాడాలి? ఈ ప్రభుత్వం ప్రజా దీవెనలతో ఎన్నుకోబడింది. 4 కాలాలు 5 ఏళ్ల పాటు మంచిగా పరిపాలించి ప్రజల యొక్క మన్నన పొంది ఈ రాష్ట్రం డెవలప్ కావాలని కోరుకోవాలి. వాళ్ళు మంచిగా పని చేయకపోతే బాగుండు, వాళ్ళ దాంట్లో చీలికలు వస్తే బాగుండు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకపోతే బాగుండు, మళ్ళా 2-3 ఏళ్ళ ఎన్నికలు వస్తే బాగుండు, ఇటువంటి భావజాలంతో ఉన్న రాజకీయ నాయకులు ఉంటే వీళ్ళు చర్చలలో ఆ రకంగా ఆశిస్తే ఇంకా ఈ దేశము ఈ రాష్ట్రము ఎప్పుడు బాగుపడాలి, ఏం బాగుపడాలి అంటే ఏం కావాలి అంటే ఇవాళ మీరు ప్రతిపక్షం మా పార్టీలో 8 మంది వస్తారు, 10 మంది వస్తారు రోజు వార్తలు అన్ని మీరు రాపిచ్చు. మీరే నువ్వు రాపిపోవచ్చు. మీ పార్టీ సమ్మతి తెల్లారు లేచిన దగ్గర నుంచి ఇదే పని. కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్తున్నారని టిఆర్ఎస్ పార్టీ నాయకుల భాష ఎంత అహంకారపూరితంగా ఉందంటే, ఎవరు తెచ్చారండి రాష్ట్రంలో ఉప ఎన్నికలు? ఎవరి కోసం ఎవరు తెచ్చిరండి? ఎమ్మెల్సీని రిజైన్ చేపించి ఎమ్మెల్యేకి పోటీ చేపిస్తారు, ఎంపీని రిజైన్ చేపించేసి ఎమ్మెల్యేకి పోటీ చేపిస్తారు. మళ్ళీ ఇలా ఎమ్మెల్సీకి మంత్రి పదవి ఇవ్వకపోవడానికి శుద్ధ కారణాలు ఏం చెప్తారో తెలుసా? వరంగల్ జిల్లా నుంచి అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి ఎంపీ కావాలనుకుంటే కడియం శ్రీహరిని మళ్ళీ ఎంపీకి పంపిస్తారు, లేకపోతే శాసన మండలి చైర్మన్ చేస్తారు. మనం ఇవ్వాలనుకుంటే ఇంట్లో పడుకున్న తీసుకొచ్చి ఇచ్చి ఉప ఎన్నికలు తీసుకొస్తాం. మేమట ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకుంటలేమట, టీఆర్ఎస్ ఏమో రాష్ట్రం బాగుండాలని సుభిక్షంగా ఆలోచిస్తుందంట. ఎందుకు కడియం శ్రీహరిని ఆ రోజు ఎంపీకి తీసుకొచ్చేసారు? ఎందుకు కడియం శ్రీహరిని ఆ రోజు ఎంపీ పదవి రిజైన్ చేయించారు? ఈ రోజు ఎందుకు పనికిరారు కడియం శ్రీహరి? నాడూరు శ్రీనివాస్ ఎందుకు పనికిరారు? పక్క పార్టీకి వెళ్ళిన తలసాని ఎందుకు పనికొచ్చాడు? పరిశీలన చేసుకో. నీకంటే ఎక్కువ ఏం చదువుకున్నాడని తలసాని శ్రీనివాస్ యాదవ్ పనికొచ్చాడు. ఇవాళ వేముల ప్రశాంత్ రెడ్డిని తీసుకొచ్చేందుకు కారణమైంది కొత్తవాడు ఎందుకు వస్తున్నాడు? అదే ఇవ్వాలనుకుంటే పోయినసారి శాసనసభకి గెలిచిన అంజయ్య యాదవ్ ఎందుకు పనికి రాలేదు? చదువుకున్నాడు, తెలుగు కన్నాడు అయితే ఇక మొదటి నుంచి జెండా పోసింది కదా, ఈయన ఎందుకు పనికి రాలేడు? చెప్పాలనుకుంటే తనకు నచ్చినట్టు మాట్లాడతాడు శ్రీనివాస్ గారు. నువ్వు మాట్లాడేటప్పుడు భాష కరెక్ట్ ఉండాలి. ప్రతిపక్షాలు మీరు బాగుండాలని కోరుకుంటున్నాయి, ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకుంటున్నాయి. వ్యక్తిగతంగా మీరు తీసుకుంటున్న తప్పు నిర్ణయాలు మా మీద బురద రుద్దొద్దు. మీరు ఎంపీలను రాజీనామా చేపిస్తారు, మీరు ఎమ్మెల్సీలను రాజీనామా చేపిస్తారు. అడ్డగోలుగా ఎలక్షన్లను పెట్టించింది మీరు ఈ రాష్ట్రంలో పోయిన 5 సంవత్సరాల్లో. మేము ఎప్పుడు ఎన్నికలు రావాలి, ఈ ప్రభుత్వం అస్థిరం కావాలి, రేపే పడిపోవాలని ఎవరు కోరుకోలేదు. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ను గౌరవిస్తున్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా పాలించమని అడుగుతున్నాం. అన్ డెమోక్రటిక్ వ్యూస్ ని మంది మీద రుద్దొద్దు. ప్రశాంత్ రెడ్డి అంటే ఆల్రెడీ 2 సార్లు, ఇప్పుడు ఆయన సెకండ్ టైం ఎమ్మెల్యే. అంజయ్ యాదవ్ ఏమైంది? తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎందుకు చదువుకున్నాడు? శ్రీనివాస్ ఎందుకు హైదరాబాద్? మీరు నిర్ణయించారు, మీరు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇద్దరు కానీ తీయండి. మీరు మాట్లాడేది ఎట్లుందంటే ఒక్క నిమిషం. కడియంకి ఇచ్చినప్పుడు ఒక కానూన్ చెప్పారు. అరే ఒక అవును కానూన్ చెప్పారు. రాజేష్ గారు నన్ను మాట్లాడండి ఒక్క నిమిషం. ఏమంటున్నారు? ఉప ఎన్నికలు ఎందుకు తెస్తారు ఈ దేశంలో? అక్కడక్కడ మీరు కోరుకోలేదు. ఇవాళ రవి గారు మాట్లాడినారు, రేపు అవుతుంది ఏమో జరుగుతుంది, రేపు అయ్యన పరిస్థితి ఉంటుంది. పార్టీలో అసంతృప్తులు ఉంటాయి, బయటకు వచ్చే పార్టీలు ఉంటాయి. పరిస్థితి లేదు, ఎవ్వరు బయటికి రారు, ఏమి ఇవ్వకుండా లోపల తలుపులు పెట్టుకొని ఏడుస్తారు తప్ప ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడేటువంటి హరీష్ రావు గారి పేరు దీంట్లో లేకపోవడం కారణం ఏంటి అసలు? సర్వీసెస్ వారు ఇంకో దగ్గర అవసరం ఉన్నాయి, మాకు ప్రకారంగా తీసుకుంటే ఇంకేం జరగలేదు. రేపు తర్వాత చర్చిద్దాం. రేపు తర్వాత ఇప్పుడు కేటీఆర్ గారికి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఇస్తే ఆ వర్క్ లో చేయలేదా? ఇప్పుడు నాయకుడు కమాండెంట్ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పని చేయాల్సిందే. హరీష్ రావు గురించి ట్రిపుల్ షీటర్ అనుకున్నాము, ఆయన అనుభవజ్ఞుడు అనుకున్నాము, ఎక్కడ పంపించినా గెలిపించుకొని వచ్చాడు, టీఆర్ఎస్ జెండాను గెలిపించుకొని వచ్చాడు చాలా ప్రాంతాల్లో అన్నారు కదా. ఇప్పుడు ఎందుకు ఆయన పేరు ఎక్కడ ప్రస్తావన రాకపోవడానికి? సార్ మా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా హరీష్ రావు నుండి మా వరకు కూడా ఒక్క నిమిషం సార్,
ఇలా మా క్యాప్టెన్ ఏది ఆదేశిస్తే మా సర్వీసెస్ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న కార్యకర్తలతో కూడినటువంటి పార్టీ. ఎందుకంటే మేము రాష్ట్ర ఏర్పాటుకై పుట్టిన పార్టీ. మేము ఆ రకంగా మేము నాయకులతో పాటు కలిసి పనిచేసినటువంటి వాళ్ళం. వారు అన్నారు వరంగల్ ఉప ఎన్నిక ఎందుకు తెచ్చినారు, కడియం శ్రీహరిని ఎందుకు రాజీనామా చేయించినారు, ఎందుకు మంత్రిమండలి తీసుకున్నారు, మళ్ళీ ఉప ఎన్నిక ఎందుకు తెచ్చినారు, ఇవాళ యోగి ఆదిత్యనాథ్ని ఎందుకు రాజీనామా చేయించినారు అయ్యా, ఎంపీగా చేయించి ఇవాళ ముఖ్యమంత్రి ఎందుకు చేసుకున్నారు, ఇవాళ 2 నియోజకవర్గాలు పోటీ చేసి వారణాసిలో మరి పెట్టుకొని గుజరాత్లో ఉప ఎన్నికకి ఎందుకు పోయినారు, ఇట్లా దేశంలో ఎన్ని చేసారు మీరంతా, ఇవాళ ఎన్ని జరగలేదు అటువంటి. ఇవాళ టీఆర్ఎస్ ఒక్క దగ్గర జరగలేదు, దాన్ని ఒక భూతార్థంలో పెట్టి చూపిస్తారు. మీరు రెండో విషయం మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు యాదవ్ల విషయానికి వస్తే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, షాద్నార్ అంజయ్ యాదవ్ ఉన్నాడు కదా, ఆయన కూడా ఎమ్మెల్యేగా చేశాడు 2 times అనుకుంటా, 2 times 3 times. ఎవరిని తీసుకోవాలనేది టీఆర్ఎస్ పార్టీలో గతంలో ఉన్నంత మాత్రాన ఇప్పుడు కూడా మీరు టీఆర్ఎస్ పార్టీ ఎట్లుండాలని కోరుకుంటారా? ఇప్పుడు మీరు బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కాదు. లేదు మీరు నేను ఒకటి ఏమంటున్నా అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు అన్నారు ఒక మాట అన్నారు, ఏమన్నారు, ఈ 2 ఏళ్ల తర్వాత చూడండి గిరిధర్ గారు ఎట్లా చూస్తారు ఇందులో కేటీఆర్ పేరు అదే విధంగా హరీష్ రావు పేరు ఈటెల రాజేంద్ర పేరు కుటుంబ మీ దగ్గర ఈ కేబినెట్ ఎక్స్పాన్షన్ అయిన తర్వాత రానటువంటి వాళ్ళలో అసమ్మతి వచ్చేటటువంటి భయానికే ఇంతకాలం కేబినెట్ ఏర్పాటు చేయలేదని మరి ఇప్పుడు రాదా నేను వినన్నా. రాజకీయ పరిస్థితులు క్యాబినెట్ 60 రోజులు లేట్ చేయటం దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పాను, రాకూడదనే కోరుకుంటున్నాను, రావాలని నేను కోరుకుంటున్నాను. మీకుందా అలాంటి పరిస్థితి ఉందా, వచ్చే పరిస్థితి ఉందా ఉన్నాయని చెప్తున్నాను. ఎవరైనా టచ్ లో ఉన్నారా మీకు? లేరని ఇందాక నేను చెప్పాను, నాతో ఎందుకు టచ్ లో ఉంటారు, మీ పార్టీకి సంబంధించిన ఏ పార్టీతోనే ఎవరితో టచ్ లేరు. వాళ్ళు ఏం చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి 10 మంది 12 మంది నాతో టచ్ లో ఉన్నారు, మాకు వచ్చేస్తున్నారు, వచ్చారు, ఏమైనా ఎంతమంది వచ్చారు ఇప్పుడు, అందుకే ఖాళీ పెట్టారంటున్నారు. ఖాళీ పెట్టడం రంగారెడ్డి ఖమ్మం ఖాళీ అందుకే ఉంది, ఖాళీ ఎందుకు పెట్టారు అది కాంగ్రెస్ పార్టీ విలీనం అవుతుందంట, అందుకే క్యాబినెట్ ఎంత మందికి ఇవ్వాలా రవి గారు ఆయన ఇష్టం. కాంగ్రెస్ పార్టీ విలీనం అవుతుంది త్వరలో అంటున్నారు. రవి గారు సభలో కాంగ్రెస్ దుకాణం బంద్ చేసినాము, రేపు చిన్నల సభలో కూడా బంద్ చేస్తామని చెప్తున్నారు. గిరిధర్ గారు ఏం చెప్తారు, ఈ పేర్లు లేకపోవడం ఎట్లా వస్తుందంటే కుటుంబ పాలిత పార్టీలు అన్నిట్లోనూ మొరాలస్ ఇలాంటివి మనం చూస్తాం. మనం వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు కాపాడుకునే ప్రక్రియలే జరుగుతాయి అక్కడ. ఇప్పుడు కేటీఆర్ ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళకు ఉన్న ఇమ్మీడియట్ థ్రెట్ కుటుంబంలో చూస్తే హరీష్ రావు గారే ఆయనకు థ్రెట్. సో ఈ హరీష్ రావు గారికి కేటీఆర్ కి మధ్యలో ఉన్న వైరం మనకు క్లియర్ గా కనిపిస్తుంది. అక్కడ ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే గొడవలు అవుతాయని చెప్పి ఏదో చేస్తున్నారు. హరీష్ రావు గారిని ఏదో అక్కడ పార్క్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు కదా, హరీష్ రావు గారి పరిస్థితి ఏంటి? సో ఆయన సైడ్ లైన్ చేస్తే కనుక ఇబ్బందులు వస్తాయి. సైడ్ లైన్ చేయకుండా ఏదైనా ఇవ్వాలి, ఆయనకు పవర్ ఉండకూడదు, ఇటువంటి చాలా ఈక్వేషన్స్ వాళ్ళ కుటుంబంలో వాళ్ళు చూసుకుంటారు. దేశమంతా అట్లనే జరుగుతుందని మీరు ఊహాగానాలు చెందితే అంటే ఇందులో ఈసారి మహిళలకు కూడా చోటు లేనట్టుంది. మనం గతంలో చాలా విమర్శలు ఎదుర్కొన్నాం, అది చాలా నెగటివ్ ఆస్పెక్ట్. అయినా మహిళలు ఓట్లు వేశారు, ఈసారి ఓట్లేసి గెలిపించారు. అంటే తెలంగాణ సెంటిమెంట్ తర్వాత యాంటీ చంద్రబాబు సెంటిమెంట్ చాలా బలంగా పనిచేసింది అక్కడ. చంద్రబాబు వస్తే మళ్ళీ ఆంధ్ర పాలన వస్తుంది అన్న ఆయన ఒక చాణక్య నీతి పనిచేసింది బాగా. సో ఆయన మొత్తం ఓవరాల్గా ఈ స్త్రీలకు ఆయన పట్టం కట్టకపోవడం చాలా తప్పది. ఈసారి అయినా మంచి ఓట్లేసి గెలిపించారు కదండి మీరు. లాస్ట్ టైం క్యాబినెట్ లో లేకున్నా సరే మహిళలు దూరం అవుతారు అందరూ దానివల్ల కేసీఆర్ కి మళ్ళీ పట్టం కట్టారు, గెలిపించారు. అదే ఇప్పుడు ఆశ ఉంటుంది, హోప్ ఉంటుంది, వాళ్ళు చేసేది వాళ్ళు చేశారు. ఈయన బాధ్యత ఉంది, ఈయనకి ఏదో చేయాలి. కానీ ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు కూడా వస్తున్నాయి కాబట్టి ఈక్వేషన్స్ లో కొంత గ్యాప్ ఇచ్చి వాళ్ళకు ఆశ అంటూ ఉంచకపోతే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే వాళ్ళకు ఉన్న క్యాబినెట్ బర్త్ చాలా లిమిటెడ్. ప్లస్ ఈ యొక్క సమీకరణంలో ఎవరిని తీసుకోవాలి, ఎవరిని పెట్టాలి, ఇటువంటివన్నీ పొలిటికల్ ఈక్వేషన్స్ లో మనకు ఎలక్షన్స్ అయ్యేంత వరకు కూడా ఈ అస్థిరత ఉండి తీరుతుంది. అది కాకపోతే ఈ ప్రజాస్వామ్యంలో ఆయన కొంత చేస్తున్నది దానికి యాక్చువల్గా టీవీస్. కానీ రంగారెడ్డి ఖమ్మంలో ఎవరిని కూడా ఈ క్యాబినెట్ లోకి తీసుకుపోవడానికి ఎట్లా చూస్తుంది, మీరు ఎట్లా విశ్లేషిస్తారు? దీనికి సంబంధించి తీసుకోలేదు, ఆయనకు ప్రెరగేటివ్ ఉంది, ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టుకోకూడదు అన్నది. ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు ఆప్షన్ ఉంది, అది చేయొచ్చు ఆయన. కాకపోతే డెఫినెట్ గా ఆయన కాంగ్రెస్ ని తెలుగుదేశాన్ని ఇక్కడ మొత్తం కంప్లీట్ గా టేక్ ఓవర్ చేయాలన్న ప్లాన్ మాత్రం ఆయన వదలలేదు. డెఫినెట్ గా వీళ్ళందరికీ కాంగ్రెస్ లో కొంత మార్పులు ఉంటాయి. ఈ ఎలక్షన్స్ వచ్చేసరికి చాలా మంది మారుతారు.
ఆయన మాత్రం ఎవరిని వదిలే పరిస్థితి మాత్రం మనకు కనిపించట్లేదు. ఎందుకంటే ఆయన వెరీ క్లియర్ పెట్టాడా ఈ 2 జిల్లాలకు సంబంధించి డెఫినెట్ గా అవన్నీ ఖాళీ పెట్టారని మనకు క్లియర్ గా అర్థమవుతోంది. ఆపోజిషన్ రహిత ఒక పార్టీని తయారు చేసుకోవాలి, ఆర్ ఆల్మోస్ట్ వాళ్ళకి పవర్లెస్ చేయాలన్నది ఆయన ప్లాన్. తప్పులేదు, ఏ పార్టీ అయినా కానీ మనకు అపోజిషన్ లేకుండా ఉండడం అనేది ప్రయత్నం చేయడం తప్పులేదు. కాబట్టి ఆయన ఆ ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దానికి వెరీ క్లియర్. వీళ్ళలో ఎంతమంది ఉండగలరు ఎంతమంది ఉండలేరు అనేది చెప్పలేము. పాలిటిక్స్ లో ఎస్పెషల్లీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు, పవర్ ఈక్వేషన్స్ వచ్చినప్పుడు చేంజ్ అవ్వడం అనేది సర్వసాధారణం. నిజంగా కోర్ పార్టీలో పట్టుకొని ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ మనీ ఈక్వేషన్ ఒకరొకరు 10 కోట్లు 20 కోట్లు ఇన్వెస్ట్ చేస్తారు. త్వరలో విలీనం కాబోతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అంతనే కదా. ఇప్పుడు మీరు 10 మంది తీసుకున్నారంటే విలీనం కింద లెక్కేది ఆల్మోస్ట్. సో ఆ దిశగా వాళ్ళు తప్పకుండా ప్రయత్నాలు అయితే చేస్తారు. ఎంత సక్సెస్ అవుతారన్నది మనం ఎలక్షన్స్ తర్వాత ఒకటండి. ఈ క్యాబినెట్ తర్వాత ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టబోతున్నాడు కేసీఆర్ అనేది ఒక చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఉన్న టీడీపీలో ఉన్న ఒక అపోజిషన్ గెలవకుండా ఎవరి పార్టీ వాళ్ళు గెలవాలని ప్రయత్నం చేయటం ప్రజాక్షేత్రంలో జరిగింది. ఆ ప్రజాక్షేత్రంలో ఎంత జరిగినా కానీ గెలిచొచ్చినటువంటి వాళ్ళని భయపెట్టి భ్రమ పెట్టి రకరకాల అట్రాక్టివ్ స్కీమ్స్ ఇచ్చి వాళ్ళని తీసుకోవటం తప్పు ప్రజాస్వామ్యంలో అంటున్నాను. అది ఎవరు చేసినా తప్పే. అది తప్పేం లేదని అంటే ఇక మనకి ఇంకేముంది. ఎందుకు అరే మొత్తం నిన్న మొన్ననే ప్రజాక్షేత్రంలో ఇదివరకు జరిగింది ఇప్పుడు జరుగుతుంది అంటున్నాం. మీరు చెప్పారు, మేము ఇప్పుడు పోయారని అంటంలా, తప్పు లేదు అన్నదానికి చెప్తున్నాను. పోవటం లేదు. భయం ఉందా? రవి గారు ఇప్పుడు ఏంది వెళ్తున్నారు అనే ఒక చర్చ జరుగుతుంది. వీళ్ళని కాపాడుకునే ప్రయత్నం ఎట్లా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. భయం ఉందా అని అడుగుతున్నారు. మీకు భయం ఉండే 60 రోజుల దాకా క్యాబినెట్ ఎక్స్పాండ్ చేయకుండా ఇప్పుడు చేస్తున్నారు. చూద్దాం వచ్చే రోజుల్లో జరిగే పరిణామాలని మీకు మీరే కొట్టుకోండి. మాకెందుకు, మేము కొట్టుకోవాల్సిన అవసరం లేదు. మాకే ఉన్నారు. ఒక్కడు రాలేదు. మీరు చెప్పారు 10-12 మంది మాతో టచ్ లో ఉన్నారు. రేపు వస్తున్నారు, ఎల్లుండి వస్తున్నారు, రేపు వస్తున్నారు. మరి క్లోజ్ చేసి పెట్టాము, ఓపెన్ చేస్తే అందరూ వచ్చేస్తారు. ఏంటి ఓపెన్ చేసి సమయం కోసం వెయిట్ చేస్తారు? ఇది అప్రజాస్వామికమైన మాటలు మాట్లాడటమే. ఇది దీన్ని ప్రజల్ని మరీ వచ్చే పరిస్థితి ఎవరు లేరు. ఏదో 10 మంది వస్తారు, 12 మంది వస్తారు అని చెప్పేసి పదే కేసీఆర్ చెప్పారు, కానీ ఎవరు వచ్చే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీలు అంటారు. అలాంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలు ఉందంటారా? అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ క్యాబినెట్ లేట్ అయిందని ఒక పక్క విమర్శలు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో పక్క పార్టీ వాళ్ళని తీసుకొని ఏర్పాటు చేస్తే క్యాబినెట్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని ముఖ్యమంత్రి గారు కొంత వెసులుబాటు ఇచ్చిండ్రు. ఆల్రెడీ మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకున్నారు, సీట్లు సర్దుబాటు చేసుకునే కూడా చేసుకున్నారు. పార్లమెంట్ ఎలక్షన్ల ముందు ఎవరిని తీసుకోవాలి, ఎట్లా దెబ్బ కొట్టాలి, కాంగ్రెస్ని ఎట్లా సాగు దెబ్బ కొట్టాలి అనేది ఆయన లెక్కలు ఆయనకు ఉన్నాయి. రంగారెడ్డికి అమ్మమే కాదు, పాత మెదక్ జిల్లాల నుంచి కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టచ్లో ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ రెగ్యులర్గా టచ్లో ఉంది. ఇందాక తాడూరు శ్రీనివాస్ గారు కావాలని అనలేదు, అది తెలుసు కాబట్టి అని అడుగుతాను. వాళ్ళ మనసులో ఉన్నది అదే కదా. పెద్దల సభలనే మొత్తం ప్యాకేజ్ వచ్చేవాళ్ళు ఇప్పటికి వచ్చేవాళ్ళు కదా. అదే చెప్తాను. ఇప్పటి నుంచే ఇక 4 సంవత్సరాల 10 నెలలు తిడతాం కదా రోజు వచ్చి. తలసాని శ్రీనివాస్ యాదవ్కి ఇస్తే తిట్టలేదా? ఇప్పుడు కూడా అన్నా కదా నేను. మా తాడూరు శ్రీనివాస్ని విడిచిపెట్టి తలసాని శ్రీనివాస్ని ఎందుకు తీసుకున్నారు? ఈయన ఎక్కువ చదువుకున్నాడు, ఆయన మార్కెట్లో పనిచేసి వచ్చిండని జనం చెప్పుకుంటారు. అట్లా చదువుతలేము, మర్యాదగానే చెప్తా ఉన్నాం, పాలిష్డ్గానే చెప్తా ఉన్నాం అనే విమర్శ వస్తుంది. కాబట్టి మొదటి క్యాబినెట్ లోనే పక్క పార్టీకి వచ్చిన వాళ్ళు ఎందుకు పార్లమెంట్ ఎన్నికల దాకా ఉంచి, పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఇతర పార్టీలు కొంచెం బలం పొందుకుంటున్నాయి అనగానే మళ్ళీ ఇద్దరిని తీసుకొని ఒక దెబ్బ కొట్టేసి అట్లా ప్రతిపక్షాన్ని దెబ్బ కొడుతూ ఆయన ఒక మైండ్ గేమ్ ఆడడానికి విధంగా ఇప్పుడు అవకాశం ఇస్తలేడు. ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల ముందో తర్వాతనో మళ్ళీ జరిగేటువంటి క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి ఒకరిద్దరు ఎమ్మెల్యేలకి, తెలుగుదేశం పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి ఒకరిద్దరు ఎమ్మెల్యేలకి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సమితి రెండోసారి అధికారంలోకి వచ్చిన గౌరవ రంగారెడ్డి జిల్లాకు చెందిన వాళ్ళు ఉంటారా, నల్గొండ జిల్లాకు చెందిన వాళ్ళు ఉంటారా, రంగారెడ్డికి చెందిన వాళ్ళు ఉంటారు, ఖమ్మంకి చెందిన వాళ్ళు ఉంటారు, లేదా కరీంనగర్, నల్లగొండ, మెదక్, ఈ 3 ఏమో ఆప్షన్స్ లో ఉన్నాయి. ఆల్రెడీ ఫిక్స్ అయినేమో ఖమ్మం, రంగారెడ్డి ఓపెన్ కనబడుతూనే ఉన్నాయి. అక్కడ మంత్రివర్గంలో మహిళలు ఎందుకు వస్తలేరంటే పక్క పార్టీకి వచ్చే మహిళలకు ఇస్తే బాగుంటుందేమో, ఎందుకంటే గతంలో వాళ్ళు చేసిండ్రు కదా, అనుభవం ఉన్నోళ్ళు కదా అని కూడా ఆలోచిస్తున్నారు. నేను అదే చెప్తా ఉన్నా. కడియం శ్రీహరికి ఎందుకు ఇచ్చారంటే మా ఇష్టం, మీరు యోగి ఆదిత్యనాథ్ గారికి ఇచ్చారు కాబట్టి మేము కడియం శ్రీహరికి ఇస్తామంటారు. ఇలా అదే కడియం శ్రీహరికి ఎందుకు ఇస్తలేరంటే ఇలా కడియం శ్రీహరి అనుభవజ్ఞుడు కాబట్టి ఆయన పార్లమెంట్ లో ఉంచితే మంచిగా ఉంటుంది అనేది ఇలా ఆలోచన వాళ్ళకి. విభజన చట్టం అమల్లోకి వచ్చినప్పుడేమో పార్లమెంట్ లో మాట్లాడడానికి అనుభవజ్ఞులు అవసరం లేదు.
ఈయన మంత్రులు చేయడానికి అనుభవజ్ఞులు కావాలి. 5 సార్లు గెలిచిన కొప్పులీశ్వరమే అప్పుడు పనికి రాలేదు, ఈసారి కొప్పులీశ్వర్ గారు పనికి వస్తారు. అంటే ముఖ్యమంత్రి గారు ప్రియారిటీ అని చెప్తూనే అందరం చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఆయన చేయాలనుకుందే చేస్తారు రాజేష్ గారు, దాంట్లో ఏం తేడా లేదు. కాంగ్రెస్ పార్టీని సావు దెబ్బ కొట్టాలనే ఆలోచనలో ఉన్నారు, తెలుగుదేశానికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేటువంటి ఆలోచనలో ఉన్నారు. పాపం తాడూరు శ్రీనివాస్ గారు టీవీలోకి వచ్చి మాట్లాడతాడు కానీ అదే తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే ఆంధ్రప్రదేశ్ కూడా పోయి బెదిరించి వస్తున్నాడు కదా. హైదరాబాద్లో చేసిన దాదాగిరి, సిద్దిపేటలో చేసిన దాదాగిరిని అమరావతిలో కూడా చేయగలుగుతాడని ఆయన క్యాబినెట్లో పెట్టుకుంటాడు. అట్లాంటి వాళ్ళు కొందరు క్యాబినెట్లు ఉండాలి, ఇట్లాంటి వాళ్ళు కొంతమంది కార్పొరేషన్లకు ఉండాలి. అన్ని అంగులు చూసుకుంటుంది పార్టీ, తప్పేం లేదు, ఎవరినైనా ఎక్కడైనా పెట్టవచ్చు. సంతోషం. ఇప్పుడు రఘునందన్ గారు ఇంకా మా నాయకుడి మెజార్టీ ఉంది కదా, మీరు నిజంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీ నుంచి వచ్చే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు, వాళ్ళ కోసం ఇక్కడ నేను చెప్పింది జరగదని తాడూరు చెప్తాడా? ఉన్నారా? తప్పకుండా. ఇప్పుడు తప్పకుండా నేను ఏమంటున్నా అంటే రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు అని మీరే మాట్లాడతారు, ఏది జరగకూడదు అని చెప్పి మీరే అంటారు. మరి మీరు ఇన్ని 2 మాటలు కాంట్రడిక్టరీ మాట్లాడితే మీ పార్టీలను మీరు చక్కగా చూసుకోండి, మీ ఎమ్మెల్యేలను మీరు కాపాడుకోండి. రేపు వస్తారు అని చర్చ జరిగినప్పుడు నేను ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఇప్పుడు ఒక్కడే ఆయన. ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నాడు ఆయన ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేసిండే, ఫస్ట్ సెషన్ లో చేసి ఉంటే 10 రోజులు ఆ నియోజకవర్గ ప్రజలు బాగుపడుతుండే కదా. నెక్స్ట్ సెషన్ లో ఎందుకు చేయలేదు? స్పీకర్ అనౌన్స్ చేశాడు. సరే ఆ రోజు శ్రీనివాస్ గారు చెప్పేది ఎట్లుందంటే ఊళ్ళో ఒకటి ఇంట్లో దొంగలు పడితే ఎవడిల్లు వాడు జాగ్రత్తగా పెట్టుకుంటే అక్కడ రక్షణ కల్పించుకోవాలి. దొంగతనాలు ఎందుకు జరుగుతున్నాయి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఎలా ఉందో మీరే రక్షణ పెట్టుకోవాలంటే కంచె చేను వేసినట్టు మాట్లాడుతున్నారు. చేను వేయకుండానే కదా కంచె మాట్లాడే విధానంలోనే అప్రజాస్వామ్యం, నియంతృత్వం, ప్రజాస్వామ్య వ్యతిరేక పవనాలు వేస్తున్నాయి. అది మీ మీద వాళ్ళు చేసామని మీరు చేస్తారా? మరి అది కాదు కదా. ఇది భస్మాసురుడికి ఎంత పవర్ ఉన్నా ఆయన మీద ఆయనే చేయబెట్టుకున్నట్టు అయింది. ఇప్పుడు చూడు ఇది అవన్నీ గుర్తొస్తున్నారు. రఘునందన్ గారు ఒక ఇంటి ఇచ్చాడు రవి గారు. ఏంటది? కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా నుంచి ఇవ్వకపోవడం కారణం ఏంటంటే అక్కడ నుంచి ఒక మహిళ రాబోతున్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది, అవన్నీ కూడా సెట్ అయిపోయింది, వాళ్ళు రాబోతున్న త్వరలో. ఇప్పుడు తీసుకుంటే మళ్ళీ గతంలో ఇట్లా తలసాని తీసుకుంటే ఇట్లా విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందో టీఆర్ఎస్, అందుకే ఇప్పుడు తీసుకోలేదు. నెక్స్ట్ విడత ఉంటుంది చూడండి, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళంతా ఉంటారంటున్నారు. అది ఒక కోణం నుంచి రఘునందన్ గారు చెప్పారు, అది వారి ఇష్టం, వారి అభిప్రాయం. మా అభిప్రాయం ప్రకారం ముఖ్యమంత్రి కొన్ని జిల్లాలు అన్నీ ఒకేసారి మొత్తం పూర్తి కాలేదు కదా మినిస్ట్రీ, నెక్స్ట్ ఎక్స్పాన్షన్ లో దాన్ని పూర్తి చేస్తారు. అప్పటి వరకు ఇప్పుడు వచ్చినటువంటి జిల్లాలకు ఇచ్చినట్టు అట్లా అంటే ఇప్పుడు వచ్చిన 33 జిల్లాలని ఇచ్చే మనకు ఉన్నదే 18 మంత్రులు. మనం మాట్లాడే జిల్లాలు ఇప్పుడు 10 జిల్లాలు, పాత జిల్లాలు, అందులో 22 జిల్లాలు ఖాళీగా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు ఇచ్చే 9 మంది అయితే మరి ఇన్ని ఖాళీగా ఉంటాయి. అది ఇప్పుడు ఏమి అడ్జస్ట్ చేసుకోవాలా, ఎట్లా చేయాలనేది వాళ్ళు చూసుకుంటారు. సార్ సెక్రటరియట్, క్యాబినెట్, మంత్రులు, ముఖ్యమంత్రి గారు అంతా అందుబాటులో. రంగారెడ్డి ఇవ్వకపోతే ఏదో జరుగుతుంది, ఇస్తే ఏదో జరుగుతుంది అనేది ఏం లేదు. ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఉంటుంది, అన్ని జిల్లాలని అవకాశం వారు ముఖ్యమంత్రి గారికి. గిరిధర్ గారు మీ అనాలిసిస్ చెప్పండి. ఈ రోజు మనం పేపర్లో చూసిన ప్రధాన ఏవైతే ఫోటోలు పేర్లు చూసి ఇవే ఉండే అవకాశం ఉందా, లేక మళ్ళీ కేసీఆర్ చివరి వరకు ఏదైనా మార్చే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? తప్పకుండా లాస్ట్ మినిట్ దాకా మార్చే అవకాశాలు ఎందుకు లేవు, ఆయన ఇష్టం, ఎవరైనా మార్చొచ్చు. కానీ డెఫినెట్గా ఇంత ఓపెన్గా వాళ్ళు బాగటంగా రాశారంటే ఏదో బేసిస్ ఉండి తీరాలి. ఎక్కడి నుంచో వాళ్ళకి మంచి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అంటే ఉంటుంది. అది ఎందుకంటే ఈ ఎమ్మెల్యేలు ఎవరెవరికైతే ఫోన్లు చేశారో వాళ్ళ దగ్గర నుంచి కూడా వస్తుంది మనకి. అది డెఫినెట్గా లీక్ అయింది. ఎందుకంటే మనం రిపోర్టర్స్ని, జర్నలిస్ట్ని, ప్రెస్ని మనం తప్పుపడడానికి వీల్లేదు. వాళ్ళకి ఏదో ఆధారం లేదు, వాళ్ళు రాయారు. వాళ్ళు డెఫినెట్గా అంత ఆధారం ఉంది కాబట్టి అంత బోల్డ్గా రాశారు వాళ్ళు. కానీ లాస్ట్ మినిట్లో చేంజ్ చేసే అధికారం ఆయనకు ఉంది. అది స్వేరింగ్ అయినంత వరకు ఎవరిని స్వేర్ చేస్తారు అనేది ముఖ్యమంత్రి ప్రెరగేటివ్. అది కాకపోతే ఆయన మిగతా టేక్ ఓవర్ చేయాలనడం కూడా అది చట్టబద్ధమే, అది పాలిటిక్స్. అది బీజేపీ మొత్తం అరుణాచల్ ప్రదేశ్ ఉన్న కాంగ్రెస్ అంతా టేక్ ఓవర్ చేయలేదా? అపోజిషన్ లేదు అక్కడ, మొత్తం కాంగ్రెస్ వాళ్ళందరూ బీజేపీలో చేరారు. సో ఇది నార్మల్, రాజ్యాంగబద్ధమే. అది మారలా ఎథికల్ అనేది సపరేట్ విషయం. ఒకవేళ వచ్చిన తర్వాత వాళ్ళ మీద వేటు పడాలా లేదా అని స్పీకర్ యొక్క పరిధిలో ఉన్నదాన్ని లాస్ట్ టైం చేసినట్టు తాత్సారం చేసి 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేయడం అన్నది అది మంచిది కాదు.
ఒకవేళ కనుక వాళ్ళు నిజంగా పార్టీ బదలాయిస్తే చర్య తీసుకోవాల్సింది ఏది తీసుకోవాలో మీరు అటో ఇటో ఏదో ఒకటి నిర్ణయం తొందరగా తీసుకోండి. దాంట్లో వీళ్ళు దాన్ని పాలిటిక్స్ చేసి దాన్ని డిలే చేయడం అనేది చాలా తప్పది. అదొకటి తప్ప పాలిటిక్స్ లో ఇటు నుంచి అటు వెళ్తారు అటు నుంచి వెళ్తారు అన్ని ఇది నార్మల్ డిలే చేయడం వల్ల ఎవరు ప్రజల నుంచి ఎక్కడ నుంచి నిరసన రాలేదు, ఎక్కడ ఇలా చేయట్లేదు అని చెప్పేసి ప్రయత్నం చేయడంలో ఆయన ప్రయత్నంలో కాంగ్రెస్ ని నిర్వీర్యం చేయాలి, వాళ్ళందరినీ టేక్ ఓవర్ చేయాలంటే తప్పు లేదు. అది కరెక్ట్ రాంగ్ నేను చెప్పట్లేదు, పాలిటికలే అండ్ చట్టబద్ధమే అది చెప్తున్నాను నేను. రైట్ అండి రఘునందన్ గారు, అదేవిధంగా మల్లురావి గారు, తాడూరు శ్రీనివాస్ గారు, గిరిధర్ గారు, చుచ్చలపల్లందుకు ధన్యవాదాలు అందరూ కూడా. రైట్, ఇది వాళ్ళ చర్చ. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా రేపు క్యాబినెట్ విస్తరణ జరగబోతుంది. మరి ఈ రోజు మనం చూస్తున్నాము ప్రధానంగా పేపర్లో వచ్చిన వార్తల ప్రకారంగా ఏదైతే 9 మంది పేర్లు ఇచ్చారో వీళ్ళే ఉండబోతున్నారా, మరి చివరిసారిగా అంటే క్యాబినెట్ విస్తరణ సమయంలో కూడా మరికొన్ని పేర్లు మార్చే అవకాశం ఉందా, లేక మరి సంఖ్య పెరిగే అవకాశం ఉందా, ఏందో చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. మరి అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి HM TV. నమస్తే.